కడపలో మహానాడు దిగ్విజయమైంది. అయితే ఈ మహానాడు సక్సెస్ వెనుక ఒక వ్యక్తి ఉన్నారు. వేదిక స్థలం ఫైనలైజ్ అయ్యే వరకు కూడా ఆ ఎమ్మెల్యే కృషితోనే ఈ మహానాడు దిగ్విజయమైందని టీడీపీ నేతలంతా భావిస్తున్నారు. ఆయన ఎవరో కాదు, కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి. ఈ అవకాశం తమకు ఇచ్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్న కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డితో మా కరెస్పాండెంట్ రామచంద్ర ఫేస్ టు ఫేస్. అయితే ఈ మహానాడు గల కారణాలు అయితే ముఖ్యంగా స్థల పరిశీలన కావచ్చు, స్థలం ఎక్కడ అని చెప్పి కడప నగరంలో చాలా స్థలాలు పరిశీలించారు. అయితే చివరిగా ఈ స్థలాన్ని ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ అంగీకరించి ఒప్పించి ఇక్కడ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయన తెర వెనుక ఉన్నటువంటి వ్యక్తి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి. ఆయనతో మాట్లాడదాం. అసలు ఆయన ఈ స్థల పరిశీలన ఎలా చేశారు, ఈ మహానాడు దిగ్విజయం అవడానికి గల ముఖ్య కారకుడుగా ఆయన కృష్ణ చైతన్యరెడ్డి మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనతో కృష్ణ చైతన్యరెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎంత మాట్లాడదాం అలా చెప్పండి. ఈ మహానాడు దిగ్విజయంగా ఈ రోజు 3వ రోజు ముగియబోతోంది. ఈ స్థలానికి అసలు కారకులు మీరు. తెర వెనుక ఉన్న ఎన్నో పనులు చేశారు. ఈ రోజు 3వ రోజు ముగియబోతోంది. ఈ టీడీపీ చరిత్రాత్మకంలో మీ పేరు అయితే చిరస్థాయిగా నిలిచిపోయే పరిస్థితి ఉంది. ఏమంటారు, ఈ మహా ఎలా జరిగిందంటారు? గంభీరంగా మనం ఎలా జరుగుతుందంటే చెప్పేదానికి జరిగిన దానికి సాక్ష్యం మీరే చెప్పాలి. మీరు చూశారు, ఇంతకన్నా బ్రహ్మాండంగా ఎప్పుడన్నా మహానాడు జరిగిందా? కడపలో ఇంతవరకు జరిగినటువంటి విధంగా మహానాడు కార్యక్రమం ఈసారి జరిగింది. అత్యద్భుతంగా జరిగింది. స్థలం అన్నీ కలిసి వచ్చాయి, అన్ని యాక్సెస్లు ఉన్నది, పెద్ద స్థలం ఉంది. చాలా మంది రైతులు, చాలా మంది టీచర్స్ అసోసియేషన్ ఒక లేఅవుట్ ఉంది ఇక్కడ. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి మా దగ్గర జరపండి వాళ్ళే ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా మరొక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా అద్భుతమైన ఏర్పాట్లు, చాలా విశాలమైన స్థలంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని వసతులు చేయడం జరిగింది. జనాలు ఇంతమంది వచ్చినా పట్టేటట్లుగా లక్షల మంది, అంటే దాదాపు ఇప్పటికే 2 లక్షల మంది పైన స్టేజ్ దగ్గర ఉన్నట్టు చెప్తూ ఉన్నారు. ఇంతమంది వచ్చినా ఇంకా 2-3 లక్షలు ట్రాఫిక్లో ఇరుక్కున్నారు, ఇక్కడ వస్తూనే ఉన్నారు. ఎంతమంది వచ్చినా మేము ఇక్కడ వాళ్ళకు తగినట్టుగా ఏర్పాట్లు చేశాం కాబట్టి అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. నా స్థలం విషయంలో మీరు చాలా కష్టపడ్డారు. తెర వెనకే ఉండి మొత్తం అన్ని చేశారు. చాలా మంది ముందుండి ఏదో చేయకపోయినా చేసినట్టు చెప్పుకుంటారు. కానీ మీరు ఈ సభ సక్సెస్ అవడానికి చాలా ముఖ్యమైన కారకులు చంద్రబాబు గారు. ఈ స్థల పరిశీలన కావచ్చు, ఇప్పుడు ఆయన 3 డేస్ నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఈ విషయంలో ఏమన్నారన్న చంద్రబాబు? మాకు తెలుగుదేశం కార్యకర్తలకు ఒక పని అప్పచెప్పిన తర్వాత ఒక క్రమశిక్షణతో దాని పని చేసుకుంటా పోతాం. మాకు ఏమన్నారు ఏమనలేదు తర్వాత ఆయన అప్రిషియేట్ చేశారు, బాగా చేశారు దాని గురించి తర్వాత. కానీ మాకు ఒక బాధ్యత, ఎవరైనా కూడా తెలుగుదేశం కార్యకర్త, రియల్ తెలుగుదేశం కార్యకర్తకు ఒక పని అప్పచెప్పారంటే దాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడం, ఒక క్రమశిక్షణతో కూడుకున్న పద్ధతిలో చేయడం మాకు అలవాటు. దానికి తగ్గట్టుగానే వాళ్ళ దిశానిర్దేశాల మేరకు మేము ఈరోజు పనిచేసాం. వాళ్ళ ఆర్డర్స్లో, వాళ్ళ గైడ్ లైన్స్లో మేము ఈరోజు పనిచేసాం. అందరికీ దీంట్లో సమిష్టి కృషి ఉంది. కమిటీ వాళ్ళు ఉన్నారు, రకరకాల కమిటీ వాళ్ళు. సక్సెస్ అవ్వాలనంటే ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు తెలుగుదేశం పార్టీలో అందరూ దీంట్లో పాల్గొన్నారు. మీ కాన్స్టిట్యున్సీ వేదిక అయింది. ఈ సమయంలోనే మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఫీలింగ్ ఎలా ఉందన్న మీకు? మాకు గర్వం, మాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞుడిని, మాకు గర్వంగా ఉంది. తప్పకుండా కమలాపురంలో ఇది ఆర్గనైజ్ చేయడం, హోస్ట్ చేయడం, ఇంతమందికి ఆతిథ్యం ఇవ్వడం కదా. మా పేరు కమలాపురం చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు కూడా కమలాపురం అనేది మిగిలిపోతుంది. ఈ కమలాపురంలో ఈ చరిత్ర మిగిలిపోతుంది, ఇక్కడ ఇంత బాగా జరిగిందని చెప్పి తెలియదు. ఇప్పుడు ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సభకు ఎంతమంది, ఎన్ని లక్షలు? మామూలుగా 5 లక్షలు అనుకున్నారు. ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, క్రౌడ్ ఎక్కువ వచ్చే అవకాశం. ఎందుకంటే మేము పెట్టిన వెహికల్స్ అన్ని కూడా సరిపోక ఎక్సెస్ అయిపోయి ఇప్పుడు మాకు ఎందుకు వెహికల్స్ పెట్టలేదని కొట్లాడే పరిస్థితి ఊర్లలో వచ్చింది. ఈ విధంగా మేము ఖచ్చితంగా 5 లక్షల కన్నా ఎక్కువ మంది వస్తుంది. థ్యాంక్ యూ అన్న. ఈ ఎన్టీఆర్ వేషధారణలో ఉన్నటువంటి వ్యక్తి టీడీపీ కార్యకర్త ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి నా, మీరు ఇట్లా ఎన్ని మహానాడులుగా హాజరయ్యారో, మహానాడు ఎలా జరుగుతోంది? అన్నగారి వేషంలో ఉన్నారు మీరు. మహానాడు బ్రహ్మాండం జరుగుతుంది కడపల. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే నందమూరి తారక రామారావు వ్యవసాయకుడు, అది కట్టి ఉన్నది, ఎవరు తుడిస్తే పోయేది కాదు. చాలా మంది ఇక్కడ కడపలో జరుగుతుంటే నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రతి మహానాడుకు వస్తూనే ఉంటారు. 1985 నుండి మహానాడులో పనిచేస్తున్నాను. 85 నుంచి ఇట్లా వస్తూనే ఉన్నారు, పార్టీలో ఉన్నారు, సేవ చేస్తున్నారు. ఎన్ని మహానాడులు చూశారు మీరు? చాలా మహానాడు చూశాను నేను 2004 నుండి మహానాడుకు ఎన్టీఆర్ వేసేదానిలో వచ్చినాను. ఎన్టీఆర్ ప్రతి కార్యక్రమంలో మహానాడు జరుగుతుంది. ప్రత్యేకంగా నేను చెప్పడం ఏమిటంటే, గతంలో తిరుపతిలో జరిగింది మహానాడు, తర్వాత ఆంధ్రలో, తెలంగాణలో జరిగింది. ఇది ప్రత్యేకంగా ఇక్కడ కడపకు పెట్టారంటే నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ 5 ఏళ్లు పరిపాలన చేసిన నాయకుడు ఇక్కడ నీళ్ళు ఉన్నాడు. భ్రష్టు ప్రభుత్వం ఉండే గతంలో. ఇప్పుడు
మళ్ళీ వచ్చిండు ఇక్కడ ఒక కార్యక్రమం పెట్టాడు, చాలా సంతోషం ఉంది. ఇక్కడ ఏ ఊరు ఇక మీరు ఏ ఊరన్నా మీరు సొంతంగా? అనంతపూర్ జిల్లా తాడపత్రి నాది. నా ఉంటాడు హైదరాబాద్, ప్రతి కార్యక్రమం ఉంటాడు. నాకు 2017 ఎందుకు ఇలా అన్నగారి వేషధారణలో మీరు ప్రతిసారి కనిపిస్తూ ఉంటారు ఏ కార్యక్రమం ఏ సభ జరిగినా కూడా? ఎందుకంటే 1996లో నా ఈ స్వర్గీయ నందమూరి అయిపోయాడు కాబట్టి నేను 2004 నుండి ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ఆయన ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా రంగం నుండి కృష్ణుడు రాముడు వేసుకుంటే ఆయన దేవునిలాగా భావిస్తారు కాబట్టి నేను సత్య రాజకీయ ఇంటికి వేస్తే ఎలా ఉంటుంది ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లో ఆయన ఆభావంలో యాక్టింగ్ చేసుకుంటే వెళ్తే ఎట్లా బాగుంటుందని చెప్పి నాకు బ్రహ్మాండంగా అవకాశం ఇచ్చారు. ప్రజల సత్య బాగా మంచిగా జరుగుతుంది. ప్రతి కార్యక్రమంలో నేను ఉంటాను. ఓటు హైదరాబాద్ స్టూడియో. అయితే ఈ మహానాడు